నెక్స్ట్ చిత్తూరు జిల్లా రాము గారు. చిత్తూరు జిల్లా రాము గారు. అనంతపురం జిల్లా జార్జి గారు. షూర్. తర్వాత ప్రకాశం జిల్లా కిషోరు దుర్గా ప్రసాద్. శ్రీకాకుళం జిల్లా శ్రావణ్ అండ్ శరత్. శ్రీకాకుళం జిల్లా శ్రావణ్ అండ్ శరత్. చివరిగా విశాఖ జిల్లా ఎంఎస్ శ్రీనివాసరావు, ఎల్జీ నాయుడు. వీళ్ళిద్దరు కూడా సీనియర్ జర్నలిస్టులు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన మూర్తి బ్రదర్స్ విశాఖ జిల్లా ఎల్జీ నాయుడు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. కర్నూలు జిల్లా మోహన్ అండ్ చిరంజీవి గారు. కడప జిల్లా శ్రీకాంత్ గారు, కృష్ణ గారు. కడప జిల్లా శ్రీకాంత్ గారు, కృష్ణ గారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రసాద్ గారు అండ్ సురేష్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రసాద్ గారు, సురేష్ గారు. ఈస్ట్ గోదావరి జిల్లా అప్పాజీ సూరిబాబు గారు. అప్పాజీ సూరిబాబు గారు, సాంబశివరావు గారు. ముగ్గురు రావాల్సిందిగా కోరుతున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా. విజయనగరం జిల్లా కొండ రాజు, అప్పారావు. సత్కరిస్తారు. ఇద్దరు కూడా సత్కరించాలని కోరుతున్నాం. అలాగే మన స్టేట్ అందరూ కూడా అభినందించాలని మరీ మరీ కోరుతున్నాం. సార్ మీ ఆశీస్సులు కూడా మన యూనియన్కి ఉండాలి. వెళ్ళగలరా అందిస్తున్నారు. పెద్దల చేతుల మీదుగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని హెల్త్ స్కీమ్కి కార్తీ గారు మనకు అందిస్తున్నారు. క్రాంతి గారికి ప్రత్యేకంగా మన యూనియన్ తరఫున స్టేట్ వైడ్ అభినందనలు తెలియజేస్తున్నాం. అధ్యక్షులు యేసు చౌదరి గారు, పుల్లారావు గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా పుల్లారావు గారిని అభినందించాలని కోరుతున్నాం. సార్ మీ ఆశీస్సులు మన యూనియన్కి ఎల్లవేళలో ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఒక విజనరీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒక పోరాట యోధుడిగా కనపడుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆయనతో పాటు ఉన్నటువంటి మీలాంటి నాయకులందరికీ మీ పాలనను శాశ్వతంగా ఈ 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా మేమంతా మీ ప్రవర్తన నిలబెడతామని మీకు నిర్వహిస్తామని, అలాగే మాకుల మీ సహకారం కావాలని నిర్వహించడానికి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి మనం స్వాతంత్రం కావాలని ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు సూచనలన్నీ కూడా మాకు చాలా ముఖ్యం. ఎవరైనా వేదిక మీదకి వచ్చి తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి సంబంధించి ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాల్సిన అనుకున్న వారు వచ్చి మాట్లాడవచ్చు. ఒక గంట అయినా మీరు విషయాల్లో అప్డేట్ అవ్వండి. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. ఏ ఛానల్ ఉన్నా లేకపోయినా మీరే ఒక పెద్ద ఛానల్గా, ఎవరున్నా లేకపోయినా మీరే ఒక శక్తిగా మారేటటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి దశలో ఎప్పుడైనా ఉద్యోగం పోతే దిగులు పడకండి. అది అదృష్టంగా భావించండి, అది అవకాశంగా మార్చుకోండి. చంద్రబాబు చెప్తారు కదా, ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్యను మనము అనుకూలంగా మార్చుకొని ఫలితం తెచ్చుకోవాలి అనేది. ఇది ఇస్ బెస్ట్ ఫిలాసఫీ ఇన్ పర్సనల్ లైఫ్ ఆల్సో. అందుకే అంటున్నా, ఎప్పుడు ఎక్కడ ఎవడైనా అన్యాయంగా మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తే తాకత్నిద్దాం. బట్ మీ దగ్గర నుంచి మాత్రం ఏం పొరపాటు జరగకుండా చూసుకునేటటువంటి బాధ్యత మాత్రం మీరు తీసుకోండి. నేను ఎక్కువ సమయం తీసుకోలేను. మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, నిర్ణయాలు తీసుకుందాం. అలాగే పునరావృతం కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇందరితో ముగిస్తూ నమస్తే. రాజేంద్ర గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి ఎంతో సహాయక సహకారాలు అందించడమే కాకుండా జర్నలిస్టులందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉండేటటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే తెలుగు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలుగు జర్నలిస్ట్ ఫోరం గురించి ఒక 2 నిమిషాలు మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలుగు జర్నలిస్టులందరూ కూడా కలిసే ఉన్నారు. ఆ తర్వాత యూనియన్ అన్ని కూడా రెండుగా విడిపోవడం, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇలా విడిపోయిన నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఒకే వేదిక మీద ఉండాలి అనే ఉద్దేశంతో మన సీనియర్ జర్నలిస్టు అప్పాజీ గారు ఒక యూనియన్ పెట్టాలి, అది తెలుగు జర్నలిస్ట్ ఫోరం కానీ ఒకే ఒక యూనియన్లో అందరూ కూడా ఉండాలి, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, మనం అందరం కూడా కలిసే ఉందామని ఒక సంఘాన్ని పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ వేదిక కానీ తెలుగు జర్నలిస్ట్ ఫోరం కూడా పూర్తి స్థాయిలో పురుడు పోసుకున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 1200 మంది సభ్యులు తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో చేరటం జరిగింది. అయితే ఇప్పుడు అమరావతి క్యాపిటల్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల పాత్ర కూడా క్యాపిటల్కి కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో, అమరావతికి పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ నుంచి కూడా పూర్తి మద్దతు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు గత ప్రభుత్వాల్లో మనం చూసాం, జర్నలిస్టులపై అనేక దాడులు జరిగాయి. జర్నలిస్టులను బెదిరించే ధోరణిలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. రీసెంట్గా చంద్రబాబు నాయుడుతో పాటు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము ఖండిస్తున్నాం, జర్నలిస్టులకి అండగా ఉంటాం. గత ప్రభుత్వంలో ఏదైతే బెదిరింపులు ఉన్నాయో అటువంటిది ఏముండదు, జర్నలిస్ట్ అనేవాడు స్వేచ్ఛగా ఉండాలి అంటూ కూడా